నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట తహసీల్దార్ సోమ్లా నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 15,000 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ కేసులో సోమ్లా నాయక్ వారం క్రితమే సస్పెండ్ అయ్యాడు. గ్రామస్తులు వీళ్ళ మామగారికి ఈయన పెద్దలు. వాళ్ళ మామకి సంబంధించి 2.5 ఎకరాలు యాదగిరిగుట్ట ఏరియాలో ఉంది. దానికి సంబంధించి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వాల్యుయేషన్ సర్టిఫికేట్ అప్లై చేయగా వాళ్ళు తహసీల్దార్కి రాసినారు. 4 నెల 8వ తారీఖు లెటర్ రాశారు. అది పట్టా భూమినా గవర్నమెంట్ భూమినా తెలిసి చెప్పండి అని చెప్పేసి వాళ్ళు రాయగా ఆ లెటర్ పెండింగ్ ఉంది. ఆ తర్వాత తహసీల్దార్ యాదగిరిగుట్ట శ్రీ సోమయ్య గారు పోయిన నెల 28వ తారీఖు సస్పెండ్ అయ్యారు. అయినా కూడా ఆయన ఫైల్ అట్లా పెండింగ్ పెట్టుకొని వారి ఇంట్లోనే పెట్టుకొని ఆ సర్టిఫికేట్ ఇచ్చేందుకు గాను 25,000 రూపాయలు డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేను అంటే 15,000 రూపాయలన్నా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తే అతను మాకు ఫిర్యాదు చేయగా ఈరోజు 15,000 రూపాయలు అతనికి ఇచ్చేటప్పుడు రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకోవడం జరిగింది. అతనికి సంబంధించిన ఫైలు ఇంకా మరికొన్ని తహసీల్దార్ ఆఫీస్కి సంబంధించి యాదగిరిగుట్ట ఇంకా ఫైల్స్ ఉన్నాయి. అవన్నీ కలిపి మేము విచారించి యాదగిరిగుట్ట తహసీల్దార్ ఆఫీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆర్డీఓ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం.